హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు గగనచుక్కి బరచుక్కి వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను. ఈ వాటర్ ఫాల్స్లో బరచుక్కి వాటర్ ఫాల్స్ వచ్చేసి బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి చామరాజనగర్ డిస్టిక్లోని కొల్లేగల్ తాలూకాలో ఉన్నాయి. అలాగే గగనచుక్కి వాటర్ ఫాల్స్ వచ్చేసి మాండ్య డిస్టిక్లోని మాలవల్లి తాలూకాలో ఉన్నాయండి. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి బెంగళూరు నుంచి అయితేనేమో 139 కిలోమీటర్స్ వస్తాయండి. అదే మైసూర్ నుంచి అయితే ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బరచుక్కి వాటర్ ఫాల్స్ అనేవి శివాన సముద్ర టౌన్లో ఉంటాయంటండి. అందుకని చెప్పేసి ఈ రెండింటిని కలిపి శివాన సముద్ర ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రవహించే నీళ్లు కావేరీ నది నీళ్ళండి. ఈ రెండు ఫాల్స్ కూడా ఒకటి ఈస్టర్న్ ఒకటి వెస్టర్న్ సైడ్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్ ఉంటాయండి. ఈ రెండు ఫాల్స్లో కంటే బరచుక్కి వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది. గగనచుక్కి దగ్గర కొంచెం తక్కువే. బట్ అక్కడ ఏంటంటే ఏషియాలో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ స్టేషన్ ఉన్న ప్లేస్ అండి. అది 1902లో స్థాపించబడిందంట. అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఈ పవర్ స్టేషన్ని దివన్ శేషాద్రి అయ్యర్ అనే అతను డిజైన్ చేశారట. అది ఇప్పుడు కూడా వర్క్ అవుతుందంట. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే ది బెస్ట్ 100 వాటర్ ఫాల్స్లో ఈ రెండు కూడా ఒకటంటండి. ఇంత ఫేమస్ అయినటువంటి ఈ వాటర్ ఫాల్స్ని నాతో పాటు మీరు కూడా చూడండి ఈ వీడియో ద్వారా. ఇప్పుడు మీకు వాటర్ ఫ్లో సౌండ్స్ వినిపిస్తాను.
ఇక్కడ రెయిన్బో చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా, అందుకే షూట్ చేసి వీడియోలో యాడ్ చేశాను. ఎవరైనా బెంగళూరులో ఉండి వాటర్ ఫాల్స్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు. బెంగళూరు నుంచి 139 కిలోమీటర్స్ వస్తుంది. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మంచి చూడాల్సిన ప్లేస్ అండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.